పసుపు కుంకుమల్ని సమర్పిస్తారు, చీర సారెలను సమర్పిస్తారు. కారణం ఏమిటి? ఆడబిడ్డగా మనమందరం నమ్ముకుని తీసుకొచ్చి స్థాపన చేసినటువంటి జగన్మాత అందరినీ కూడా ఆదరించి ఈ యొక్క స్థానంలో నిలబడి అందరినీ తన బిడ్డల వలె కాపాడుతూనే ఉంది. ఇది సాయంత్రం వరకు జరుగుతుంది. ఈ 7 అక్క చెల్లెలకి సోదరుడైనటువంటి కోకలింగడు, కోకరాజు తాను పసుపు గుమ్మలతో అలంకారం చేసుకుని గజ్జలు కట్టుకుని, అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే పూర్వకాలం ఎడ్ల బండ్లలో పలహారాలను తీసుకొచ్చేవాళ్ళు, మామిడాకు వేపాకు కొట్టి. ఈ రోజుల్లో కొంత మార్పు వచ్చి అమ్మవారు అనుగ్రహించిన విశేషంగా పలారం బండ్లని అత్యంత ఆధునికమైనటువంటి క్రియలతో మార్పు చేసి బండ్లని చాలా విద్యుత్ దీపాలతో అలంకారం చేసి కోటరాజుల విన్యాసాలతో ఆలయానికి తీసుకొచ్చి ఆలయం చుట్టూ కూడా చక్కగా ప్రదక్షిణ జరుగుతూనే వారందరూ ఆడుకుంటూ వారి వారి ఇళ్ళకి వెళ్ళిపోతారు. రాత్రి సమయంలో ఆనాటి నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఆ రోజున విశేషంగా చేసినటువంటి అమ్మవారు వచ్చేస్తుంది. సమయం లేదు కాబట్టి మేళతాళాలు మొదలైనవి. దయచేసి అందరూ సహకరించి అమ్మ యొక్క దివ్య వాణిని విందాం. అమ్మవారు వచ్చిన సమయంలో ఫోటోగ్రాఫర్స్ క్లిక్ కొట్టరాదు, లైట్లు ఇవ్వరాదు, తక్కువగా పెట్టుకుని అందరూ చూడాలి. దయచేసి ఆ పైన ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడరాదు. సెల్ ఫోన్ ఆఫ్ చేసేయండి. సెల్ ఫోన్ క్లిక్ చేసి లైట్లు కొట్టరాదు. లైట్లు కొడితే 1 సంవత్సరం అమ్మవారు కొండవైకి వెళ్ళిపోయింది. మనం ఆశించినటువంటి ఆశీర్వాదం దొరకదు. కాబట్టి దయచేసి ఎవరు మినిస్ట్రీ గారు ఇక్కడే చెప్తున్నారు, ఒకవేళ సెల్ ఫోన్ ఆ విధంగా కానీ కొట్టి ఫ్లాష్ లైట్లు కొడితే ఆ ఫోన్లు తీసుకొని జట్టు చేయబడతాయి, మళ్ళీ ఇవ్వబడవు. కాబట్టి సెల్ ఫోన్లు అందరూ మూసేసుకోవాలి. ఆ రింగింగ్ టోన్స్ రాకుండా జాగ్రత్త పడండి. ముఖ్యంగా నిశ్శబ్దాన్ని పాటించండి. పక్క వాళ్ళు, వెనక వాళ్ళు, ముందు వాళ్ళు ఎవరు కూడా మాట్లాడకుండా ఉండండి. ఈ విధంగా నిన్నటి రోజున జరిగినటువంటి క్రియ ఈరోజు పొద్దున అమ్మవారు రంగం కార్యక్రమం అనేటువంటి గొప్ప క్రియ జరుగుతుంది. ఈ క్రియలో కచ్చిగుండ పైన నిలబడి జగన్మాత జోగిని